మిత్రులారా, వేదిక మీద ఉన్న అన్ని కార్మిక సంఘాల నాయకులు, ఈ సదస్సుకు హాజరైనటువంటి కార్మిక సోదరులందరికీ భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU రాష్ట్ర కమిటీ నుండి విప్లవ అభినందన తెలియజేస్తున్నారు. నాకంటే ముందు వక్తలు అనేక విషయాలు మీ ముందు చెప్పారు. మనము కార్మికులకు వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12 నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహించబోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే 4 లేబర్ కోడ్లు అనేది ఒక మనిషిని, చనిపోయినటువంటి మనిషిని నలుగురు ఏ విధంగా మోసుకుపోయి శ్మశానంలో కాల్చివేస్తారో 4 లేబర్ కోడ్లు కూడా పూర్తి చేయడం అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏ నాయకుడు కూడా మాట్లాడనన్ని అబద్ధాలు నరేంద్ర మోడీ మాట్లాడతాడు. ఈయన ప్రతి చట్టానికి, ప్రతి పథకానికి అందమైనటువంటి పేర్లు మన ముందు ప్రవేశపెడతాడు. వికసిత భారత్ అని, స్వచ్ఛ భారత్ అని అనేక పేర్లతో ఈనాడు దేశ ప్రజలను మోసం చేయడంలో నెంబర్ 1గా మనం నరేంద్ర మోడీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. పారిశ్రామిక విప్లవం నుండి, చికాగో కార్మిక వర్గ పోరాటాల నుండి అనేక వీరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించి అనేక త్యాగాలకు, బలిదానాలకు బలి అయినటువంటి చరిత్ర ఈనాడు దేశ కార్మిక వర్గానికి ఉంది. అనేక పోరాటాలు చేసేదాని ఫలితంగా కార్మిక చట్టాలు ఈ దేశంలో ఉనికిలోకి వచ్చాయి. ఈ కార్మిక చట్టాలను నామరూపాలు లేకుండా కార్మిక వర్గం గట్టు బానిసలుగా యాజమాన్యాల ముందు, ప్రభుత్వాల ముందు గొడ్డు చాకరీ చేయడం కోసము ఈనాడు నరేంద్ర మోడీ విధానాలు మన ముందుకు వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఈ దేశంలో సుమారు 40 కోట్లకు పైగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని నయవంచనకు చేయడానికి కూడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈనాడు 5% ఉన్నటువంటి సంఘటిత రంగం పెద్ద ఎత్తున ఈనాడు అసంఘటిత రంగంలో కార్మిక వర్గం మన ముందున్నది. అసంఘటిత రంగంలో లేదు, సంఘటిత రంగంలో 40 కోట్లకు పైగా ఉన్నటువంటి భారత కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా దోపిడీకి, శ్రమ దోపిడీకి గురి చేయడానికి తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఈనాడు దేశ కార్మిక వర్గానికి నష్టకరం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు పిడికడి మందిగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు, బడా కార్పొరేట్ శక్తులు, అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులకు ఈ దేశంలో ఉన్నటువంటి సకల రంగాల్లో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టుకోవడానికి, దోచుకోవడానికి గేట్లు బాగా తెరవడంలో భాగంగానే ఈ 4 లేబర్ కోడ్లు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఆ అశేష ప్రజానీకంలో భాగమైనటువంటి కార్మిక వర్గం ఎవరైతే ఉన్నారో ఈ కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడంలో భాగంగానే ఈనాడు నరేంద్ర మోడీ ఈ 12 సంవత్సరాల పాలన కొనసాగుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, కష్టజీవుల కోసం ఈ నరేంద్ర మోడీ వద్ద ఎజెండా లేదు. కేవలం పిడికడి మందిగా ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసి బడా కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదను కొల్లగొట్టుకోవడం కోసమే ఈ దగ్గర ఉన్నటువంటి ఎజెండా అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ దేశంలో కార్మిక వర్గం పోరాటాలకు వస్తున్నారు, రైతాంగం పోరాటాలకు వస్తున్నారు, ప్రజలు పోరాటాలకు వస్తున్నారు, ఉద్యోగులు పోరాటాలకు వస్తున్నారు. మొత్తంగా
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో చెప్పుకోదగ్గ కార్మిక వర్గ పోరాటాలు, రైతాంగ పోరాటాలు మన ముందు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ 4 లేబర్ కోడ్లు అనేది కార్మిక వర్గానికి నష్టకరమైనటువంటివి, యాజమాన్యాలకు అనుకూలమైనటువంటివి, శ్రమ దోపిడీని యథేచ్ఛగా చట్టబద్ధంగానే శ్రమను దోచుకోవడానికి ఈనాడు నరేంద్ర మోడీ ఈ 4 లేబర్ కోడ్లు తెచ్చాడనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఫిబ్రవరి 12 తారీఖు నాడు జరగబోయే చారిత్రాత్మకమైనటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె అనేది ఈ నరేంద్ర మోడీ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సాగే సార్వత్రిక సమ్మెగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమ్మె ఆశావాసిది కాదు. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, రేపు జరగబోయే కార్మిక సమ్మె అనేది మరొక ఎత్తు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే 4 లేబర్ కోడ్ల ప్రమాణం అనేది కార్మిక వర్గానికి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశ కార్మిక వర్గాన్ని, ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేస్తూ బలమైనటువంటి, శక్తివంతమైనటువంటి, సమరశీలమైనటువంటి పోరాటాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉందనేది మనకు ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తుంది. ఆ వైపుగా భారత కార్మిక వర్గం ఏదైతే ఉందో నయవంచనకు, దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ వైపుగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ ఈ నరేంద్ర మోడీ సాగిస్తున్నటువంటి బడా కార్పొరేట్ అనుకూలమైనటువంటి పెట్టుబడిదారులకు, కొమ్మలాశ విధానాలకు వ్యతిరేకంగా భారత కార్మిక వర్గాన్ని మనం సంఘటితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 12 నాడు జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం కోసం మీరందరూ కూడా ముందుకు రావాలి. ఆ వైపుగా IFTU ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ముందుండి పోరాటాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ విప్లవాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను.